జయతల సద్గురు బ్రహ్మరాజుకు అమ్మ. ఈరోజు భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 51, 52 శ్లోకాల్లో పరమాత్మ సూచించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఫస్ట్ నేను శ్లోకాలు చదువుతాను, మీరు అనండి. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గస్యంతనామయం. ఓ అర్జున, సమత్వ బుద్ధితో కూడిన వివేకవంతులు కర్మములను వనర్చుచున్నను వాని ఫలమును త్యజించి వేసి జనన మరణ రూపమును బంధము నుండి విడుదలను పొందినవారై దుఃఖరహితమగు మోక్ష పదవిని పొందుచున్నారు. 52వ శ్లోకం. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తథా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. ఓ అర్జున, నీ బుద్ధి ఎప్పుడు అజ్ఞానమును మాలిన్యమును దాటివేయునో అనగా తొలగించుకొని పరిశుద్ధమగునో అప్పుడు ఇక వినవలసిన దానిని గూర్చియు వినిన దానిని గూర్చియు నీవు విరక్తిని పొందగలవు అని చెప్పి సూచించడం అనేటువంటిది జరిగింది. ఫస్ట్ 51వ శ్లోకంలో పరమాత్మ ఏ జ్ఞానాన్ని చెప్పారో ఒకసారి గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సమత్వ బుద్ధితో కూడిన వివేకవంతులు కర్మములు వనర్చుచున్నను వాని ఫలములను త్యజించి వేసి జనన మరణ రూపమును బంధము నుండి విడుదల పొందిన వారై దుఃఖరహితమగు మోక్ష పదవిని పొందుచున్నారు. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఇక్కడ దుఃఖ రూపమైనటువంటి జన్మ బంధం ఏదైతే ఉన్నదో దాని నుండి విడుదల పొందటానికి కావలసినటువంటి, అంటే మోక్షాన్ని పొందటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇక్కడ సూచిస్తూ ఉన్నారు. అంటే దుఃఖముతో కూడి ఉన్నటువంటి బంధమును దాటాలంటే ఏం చేయాలి అంటే జన్మబంధ వినిర్ముక్త అంటే జన్మబంధము నుండి విడుదల పొందాలంటే ఏం చేయాలి, మోక్షమును పొందాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ ఏమంటున్నానంటే సమత్వ బుద్ధితో కూడి ఉన్న కర్మజం బుద్ధియుక్తాహి అంటే బుద్ధియుక్తమైనటువంటి కర్మ చేయాలి. జన్మబంధముతో కూడి ఉన్నటువంటి మోక్షాన్ని అంటే జన్మబంధమును అంటే దుఃఖముతో కూడి ఉన్నటువంటి జన్మబంధమును విడుదల చేసుకోవాలంటే ఏం చేయాలి? కర్మజం బుద్ధియుక్తాహి అంటే బుద్ధితో కూడి ఉన్నటువంటి బుద్ధియుక్తమగు కర్మలను చేయాలి అని చెప్తున్నారు. దానికి ఏం చేయాలి? ఫలం త్యక్వా మనీషిణః అంటే ఫలమును విడిచిపెట్టినటువంటి కర్మను చేయాలి. ఫలమును విడిచిపెట్టి కర్మ చేయాలి. అది ఎవరు చేస్తారు? మనీషిణః. ఎవరు చేస్తారు? మనీషిణః. మనీష అంటే ప్రజ్ఞావంతుడు అని అర్థం. మనీష అనే పదానికి ఏమని చెప్తున్నారు ఇక్కడ? ప్రజ్ఞావంతుడు అంటే ప్రజ్ఞాశీలుడు. మనకి 2వ అధ్యాయం స్టార్టింగ్లో కూడా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని ఈ పదంతో ఉదహరిస్తాడు. ప్రజ్ఞావాదాంశ హాససి. ఏ శ్లోకంలో చెప్పారు? 11వ శ్లోకం, 2వ అధ్యాయంలో 11వ శ్లోకంలో ప్రజ్ఞావాదాంశ హాససే గతాసుం చ నాను శోచంతి పండితాహ అంటారు. అంటే ఓ అర్జున, నీకు ప్రజ్ఞ ఉంది, నువ్వు ప్రజ్ఞావంతుడివే అంటే నువ్వు ఆత్మజ్ఞానం అయితే కాదు. నీకు ఆత్మజ్ఞానం లేదని నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళ బిహేవియర్ వేరు, వాళ్ళ యొక్క టాకింగ్ డిఫరెన్స్గా ఉంటుంది, వాళ్ళు మాట్లాడే విధానం చాలా డిఫరెన్స్గా ఉంటుంది. వాళ్ళు చూసే దాంట్లో కానీ, వినే దాంట్లో కానీ, తినే దాంట్లో కానీ, చేసే దాంట్లో కానీ చాలా డిఫరెంట్గా ఉంటారు. కాబట్టి నీవైతే ఆత్మజ్ఞానం అయితే కాదు. ఎవరు చెప్తున్నారు? పరమాత్మే అర్జునుడికి సర్టిఫై చేశారు, నువ్వైతే ఆత్మజ్ఞానివి కాదు, నువ్వు ఎలాంటి వాడు అంటే బుద్ధిమంతుడివి.
పర్వాలేదు, మరి మామూలు మనిషి కూడా కాదు, నువ్వు జనరల్ క్యాండిడేట్ కూడా కాదనమాట, కొంచెం ఎక్స్ట్రాడినరీ అంటారు కదా, కొంచెం ఎక్స్ట్రాడినరీ పర్సనే నువ్వు కూడా, కొంచెం ఆర్డినరీ కాదు, కొంచెం ఎక్స్ట్రాడినరీ. ఏమిటా ఎక్స్ట్రాడినరీ అంటే బుద్ధిమంతుడు. నువ్వు ఎలాంటి వాడివి? బుద్ధిమంతుడు. అయితే అలాంటి బుద్ధిమంతుడు ఎలా నడుచుకోవాలో నేను చెప్తా. ఒక బుద్ధిమంతుడు ఎలా నడుచుకోవాలో నేను చెప్తా. ఎందుకంటే బుద్ధివంతుడు మాత్రమే జ్ఞానమును సంపాదించుకోవడానికి అర్హుడు. వాడు మాత్రమే జన్మబంధమును తప్పించుకోగలుగుతాడు. వాడు మాత్రమే ఈ యొక్క నిష్కామ కర్మ రూపమైనటువంటి కర్మ ఫలత్యాగమును చేయగలుగుతాడు. అందరూ చెయ్యలేరు అని చెప్పి ఇక్కడ మనకు సూచించడం అనేటువంటిది. అంటే పరమాత్మ యొక్క జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానానికి తగిన బుద్ధి మనం అలవర్చుకోవాలి. పరమాత్మ జ్ఞానానికి సమతూగేటువంటి బుద్ధిని మనం ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఒక పద్యం చెప్తారు కందార్థం. నా బుద్ధికి సరిపడ్డది, నా బుద్ధికి సరిపడ్డది నీ బుద్ధే కాని ఎన్ని నేర్పులగని నన్ చీబద్ధుల యా బుద్ధులు, చీబద్ధుల యా బుద్ధులు నా బుద్ధికి మెప్పురావు నా తండ్రి వినరా. శాభాసు నిన్ ఏ తండ్రి గనేరా, శాభాసు నిన్ ఏ తండ్రి గనేరా. ఈ బుద్ధి ఇక మానా కే బుద్ధి పో నాకు, ఈ బుద్ధి మానాకు ఏ బుద్ధి పో నాకు, ఏ బుద్ధి పోనేనా నీ బుద్ధి చెడిపోవు, ఏ బుద్ధి పోనేనా నీ బుద్ధి చెడిపోవు నా తండ్రి వినారా. శాభాసు నిన్ ఏ తండ్రి గనేరా. నా బుద్ధికి సరిపడ్డది నీ బుద్ధే కాని ఎన్ని నేర్పులగని నన్ను చీ బద్ధుల యా బుద్ధులు నా బుద్ధికి మెప్పురావు నా తండ్రి వినరా. అర్థమైందమ్మా? ఒక గురువు ఒక సద్బుద్ధి కలిగి ఉన్నటువంటి శిష్యుడితో చెప్పే మాట అనమాట. ఒక భగవంతుడు అనన్య భక్తి కలిగి ఉన్నటువంటి నిర్మల భక్తి కలిగి ఉన్నటువంటి భక్తుడితో అనేటువంటి మాట అనమాట. ఎలాంటి బుద్ధి కావాలి అంటే భగవంతుడి యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో తత్సంబంధితమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి. నా బుద్ధికి సరిపడ్డది నీ బుద్ధే కాని, ఎందుకంటే భక్తుడి యొక్క ఆలోచన ఎప్పుడు కూడా భగవంతుడిని అనుసరించే ఉంటుంది. భగవద్గీతలో కానీ లేదా ఉపనిషత్తుల్లో కానీ ప్రస్థానేతనం లేదా శాస్త్రాల్లో కానీ ఎలాంటి జ్ఞానాన్ని చెప్పారో ఆ జ్ఞానానికి అనుగుణంగా అడుగులు వేయాలని చెప్పి అనుకుంటాడు భక్తుడు. మరి అదే మామూలు వాళ్ళు అనుకుంటారా? చీ బద్ధుల యా బుద్ధులు, బద్ధులు చీ బద్ధుల యా బుద్ధులు, బద్ధులు అన్నారు. బద్ధుల యొక్క బుద్ధి వేరు, బద్ధత్వాన్ని విడిచినటువంటి వాళ్ళ యొక్క బుద్ధి. బద్ధులు అంటే ఏంటి అర్థం? కర్మబద్ధులు అని అర్థం. బద్ధులు అంటే ఎవరు? కర్మబద్ధులు అంటే కర్మకు బద్ధమై ఉన్నారు, అంటే బంధీ అయి ఉన్నటువంటి వారు అని అర్థం. బద్ధులు అంటే ఏంటి? బంధీ అయి ఉన్నటువంటి వారు అని అర్థం. అంటే వాళ్ళు కర్మలకు బంధీ అయి ఉన్నారు, కర్మలకు బందీ అయి ఉన్నారు. కర్మలకు ఎవరైతే బందీ అయి ఉంటారో వాళ్ళంటే నాకు ఇష్టం లేదని, అంటే మరి ఆ కర్మలు చేయొద్దని చెప్తున్నారు ఇక్కడ? అలా కాదు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఒక మంచి మాట చెప్తారు పరమాత్మ ఏంటంటే, నీవు కర్మలను ఆచరించుటకు పూర్వమే వివేకము అత్యావశ్యకమని తెలియచున్నది. ఒక కర్మ చేసే ముందే ఆ కర్మకు సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం నీకు కలిగి ఉండి చేయాలన్నారు. అర్థమైందమ్మా? కర్మ చేయకముందే దాన్ని ఎలా చేయాలి అనేటువంటి ఒక జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాతనే నీవు ఆ కర్మను ప్రారంభించాలి అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. దీన్ని ఏమంటారు? వివేకంతో కూడి ఉన్నటువంటి బుద్ధి. అంటే ఒక పని చేసే ముందు ఒక జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాడు, ఒక వివేకం కలిగి ఉన్నటువంటి వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి డిసిషన్స్ తీసుకొని ఫాలో అవుతారు, వివేకం లేనటువంటి వాడు ఎలా ఫాలో అవుతాడు అనేటువంటిది ఇక్కడ ఇందులో చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే అర్థం? ఇప్పుడు వివేకం ఉన్నటువంటి వాడు ఎలా బిహేవ్ చేస్తాడు, వివేకం లేనటువంటి వాడు ఎలా ఉంటాడు? మనకి లోకంలో చాలామంది ఎగ్జాంపుల్స్ ఉంటారు. అంటే వివేకవంతులు అంటారో అనరో నాకు తెలియదు, కానీ ఎగ్జాంపుల్ అయితే నేను చెప్తాను, మీరు అర్థం చేసుకుంటారు. అమ్మగారికి తెలిసిందే నేను మళ్ళీ గుర్తు చేస్తా.
గురువుగారు శిష్యులతోటి సూది తీస్తారమ్మని చెప్పిండు. అయ్యా సూది తీస్తారాపండి అన్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, సూది తీస్తారాపో అని చెప్పారు అనుకోమ్మ. ఇప్పుడు సూది కోసం అందరు పోయారు. సూది తీస్తారాడడం కోసం 12 మంది ఉంటే 12 మంది సూది తీస్తారాడడం పోయారు. సూది ఎంత ఉంటుంది? కొన్ని ఉంటాయి. ఇప్పుడు నేను పట్టుకుండా అందరూ పోటీ పడుతున్నాడు. గురువుగారు అందరిని తెమ్మన్నారు సూది. గురువుగారు సూది అందరిని తెమ్మన్నారు. ఇప్పుడు అందరూ సూది తేవడానికి కుదురుద్దా? అది కొంచెమే ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు దానికోసం ఎంతో యుద్ధం చేసి ఏం చేస్తారు, ఒక పెద్ద మొద్దు తీసుకొని ఆ మొద్దుకు అందరూ కలిసి ఆ మొద్దును తీసుకొని వచ్చారు. గురువుగారి దగ్గర వచ్చాక గురువుగారు సూది ఏదిరా అంటాడు. అగో తెచ్చిన చూడండి గురువుగారు అంటాడు. తెచ్చిన చూడండి గురువుగారు. ఏదిరా అంటే మొద్దు కనబడుతుంది. మొద్దు కాదురా నేను తెమ్మన్నది సూది అంటే, గురువుగారు మీరు అందరిని తెమ్మన్నారుగా సూది, మీరు అందరిని తెమ్మన్నారుగా సూది, అందుకే అందరం కలిసి మొద్దు కూర్చొని మొద్దును తీసుకొని వచ్చినాం. ఇది వింటే మనం ఏమంటాం? ఇప్పుడు వాళ్ళకి జ్ఞానం ఉందంటావా లేదంటావా? అంటే బుద్ధిమంతులు బుద్ధిహీనుడు, అంటే ఒక ప్లానింగ్ ఉన్నోడు ఒక ప్లానింగ్ లేనటువంటి వాడి యొక్క డిసిషన్స్, వాడి బిహేవియర్ ఎలా ఉంటుంది అనేటువంటిది అర్థమవుతుంటుంది. ఇప్పుడు అందరూ కలిసి వెళ్ళారు, ఒకళ్ళు పట్టుకున్నారు, వచ్చారు, అందరూ కలిసి వచ్చి గురువుగారికి ఇచ్చాం. గురువుగారు మేమందరం వెళ్ళి సూ తీసుకొచ్చినటువంటి గురువుగారు కాదంటాడా? అంటారమ్మా? అంటారు కదా. కాకపోతే జ్ఞానం లేనప్పుడు ఒక విధంగా ఉంటుంది, జ్ఞానం ఉన్నటువంటి వాడు ఒక విధంగా ఆలోచిస్తాడు అనేటువంటిది. అంటే ప్లానింగ్ లేకుండా ఏమీ చేయరు. ఎవరైనా కానీ ప్లానింగ్ లేకుండా ఏమీ చేయరు. ప్లానింగ్ లేకుండా చేస్తే వాడిని ఏమంటారు? బుద్ధి లేనివాడు అంటారు, తెలివి తక్కువవాడు అంటారు. ఇప్పుడు సపోజ్ అరిసెలు వండాలనుకున్నారు అనుకోమ్మ. అరిసెలు వండాలనుకున్నటువంటి వాడు ఏం చేయాలా? బియ్యం పిండి తీసుకొచ్చిన తర్వాత ఎన్ని నీళ్ళు పోయాలా, ఎంత బెల్లం పాకం పట్టాలనేటువంటి ప్లానింగ్ ఉండదా? ఇప్పుడు 2 కేజీలు పిండి తీసుకొచ్చిండు, 100 గ్రాములు బెల్లం తీసుకొచ్చి పాకం పట్టి దాంట్లో పోసిండు, పిండి గట్టిగా అటుదప్పి ఇటుదప్పి నీళ్ళు తల్లి ఇప్పుడు నూనెలో వేసిండు, అరిసెలు వస్తాయా? అది అసలు పాకం సరిపోయిందా లేదా చూసుకోవాలా వద్దా? ఆ జ్ఞానం అంటే ఒక ప్లానింగ్ లేకుండా కర్మ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే మనకు తెలిసినటువంటి రోజు చూసేటువంటి అన్నం వండేప్పుడు, కూర వండేప్పుడు, బిర్యానీ చేసేప్పుడు ఇలాంటి వాటిల్లోనే ప్లానింగ్ మిస్ అయితే ఎంత డిస్టర్బ్గా ఉంటుంది, చాలా డిస్టర్బ్గా ఉంటుంది. మరి అలాంటిది ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి మార్గంలో ఒక ప్లానింగ్ లేకుండా, ఒక డిసిప్లిన్ లేకుండా, ఒక అవగాహన లేకుండా మనం కర్మ చేస్తే అది ఎంతవరకు ఉపయోగపడుతుంది? మనం చేసేటువంటి కర్మ ఉపయోగపడుతుందా లేదా అనేటువంటిది క్వశ్చన్ మనకు ఉండాలా వద్దా? ఆలోచన మనకు ఉండాలా వద్దా? అదే చెప్తున్నాను అనమాట. నీవు వ్యవహారిక జీవన విధానంలో లాగే ఆధ్యాత్మిక మార్గంలో కూడా అలాగే వ్యవహరిస్తే ఉపయోగం ఉంటుంది. అలాగే చేస్తే ఉపయోగం. ఏం కావాలంటున్నారు? దానికి వివేకం కావాలి. చేసేటువంటి కర్మయందు ఏముండాలి అంటే వివేకం ఉండాలి. వివేకంతో కూడి ఉన్నటువంటి వాడు కర్మ చేస్తే ఎక్కువ ప్రయోజనం వస్తుంది. వివేకం లేకుండా కర్మ చేస్తే అంత ప్రయోజనం చేకూరదు అని చెప్పి నేను చెప్పట్లేదు, పరమాత్మే చెప్తున్నారు. నేనేమని చెప్తే నా సొంతం కాదు. అంటే మనం చేసేటువంటి సత్కర్మలు మీరు ఏదైనా చేయండి, ఏది చేసినా కానీ వివేకంతో చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. వివేకం లేకుండా చేస్తే ఆ ప్రయోజనం అనేటువంటిది ఉండదు. అంటే మనం ఒక సత్కర్మ చేసేప్పుడు ఏం చేయాలి అంటే అది ఎంతవరకు మనకు ఉపకరిస్తుంది అనేటువంటి జ్ఞానంతో చేయాలి. అది ఎంతవరకు ఉపకరిస్తుంది అనేటువంటి జ్ఞానంతో చేసినటువంటి వాడు ఆ ప్రయోజనాన్ని పొందుతాడు. అర్థమైందమ్మా? అసలు ఉపయోగం తెలియకుండా చేస్తే, ఎవరో చేశారనుకోమ్మ, ఎవరో ఏదో చేస్తే మనం చేస్తే సరిపోయిద్దా? ఇప్పుడు ఎందుకంటే అమ్మా మెడికల్ షాప్ కాడికి వెళ్ళామనుకోమ్మా, పక్కింటి వాళ్ళు వాళ్ళు వెళ్ళి మెడిసిన్స్ తీసుకొని వచ్చారు, వీళ్ళు కూడా మెడికల్ షాప్ కాడికి వెళ్ళారంట. పక్కింటి వాళ్ళు అంటే వీళ్ళకి పడదనమాట. వెళ్ళి వాళ్ళు ఏ మందులు కొన్నారు, అయ్యా నాకు కూడా ఇయ్యండి అంటుండ్రు. వాళ్ళు వెళ్ళగానే వాళ్ళు ఏ మందులు కొనుక్కొని వాళ్ళు ఆ మందులు ఆడిన తర్వాతనే వాళ్ళు బాగుంటున్నారు. ఇప్పుడు
ఆ మందులు వాడిన తర్వాతనే హాస్పిటల్కి వెళ్ళట్లా. ఇప్పుడు ఆ మందులు వేయండి మాకు కూడా నీడు తెచ్చుకున్నాకో అంటే ఏమిటి అర్థం? ఎవడో ఫాలో అయిందాన్ని నువ్వు ఫాలో అయితే వాడి ప్రాబ్లం ఏంటి, నీ ప్రాబ్లం ఏంటి, వాడి కర్మఫలం ఏంటి, నీ కర్మఫలం ఏంటి? వాడు గతంలో ఏ కర్మఫలాన్ని అనుభవించడం కోసం పుట్టాడు, నువ్వు దేనికోసం పుట్టావో అది క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా ఉండదా? అన్నీ అందరూ చేయడానికి కాదనమాట, అన్నీ అందరికీ ఉపకరించవు. ఎవరి కోసం ఏది నిర్దేశించారో దాన్ని మాత్రమే వాళ్ళు చేయాలి. దానికి ఏం కావాలి? వివేకం కావాలి, బుద్ధిబలం అనేటువంటిది ఉండాలి. అర్జున నీకు బుద్ధిబలం ఉంది. అర్జునుడికి ఏముందన్నారు? నీకు మంచి జ్ఞానం ఉంది. కాకపోతే ఇక్కడ ఏమని చెప్తున్నానండి, ఫలం త్యక్త్వా మనీషిణః, ఫలం త్యక్త్వా, కర్మ చెయ్యి, కాకపోతే ఫలితాన్ని నాకు విడిచిపెట్టు. మనకున్న ప్రాబ్లం కర్మ చేయడంలో ప్రాబ్లం లేదమ్మా, అందరూ చేస్తారు. కర్మ చేయడంలో ప్రాబ్లం లేదు, అందరూ చేస్తారు కదా. ఫలితం మీదనే కాన్సన్ట్రేషన్ మనకి. ముందు పూజ కంటే వచ్చే ఫలితం మీద కాన్సన్ట్రేషన్ అనమాట. అర్థమైందమ్మా? మనం ఆశించినటువంటి ఫలితం ఇస్తే ఓకే, మనం ఆశించినటువంటి ఫలితం ఇస్తే ఓకే. మనం ఆశించినటువంటి ఫలితం రాకపోతే ఏం చేస్తాం? అది అమ్మగారు చెప్పారుగా, ఆయన గారికి మంత్రాలు చదవటం, వీళ్ళ పద్ధతిలో మంత్రాలు చదువుతారు. సపోజ్ ఉదాహరణకి ఒక అబ్బాయికి ఉద్యోగం రాలేదు, ఉద్యోగం రాకపోతే ఎవరినో ఒక మహాత్ముడిని అడిగారు, ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి అన్నారు. ఉద్యోగం చేయాలంటే ఏం చేయాలంటే రోజు ఆంజనేయ స్వామి గుడి కాడికి వెళ్ళి ప్రదక్షిణ చేయించు, ఆకుపూజ చేయించు, హనుమాన్ చాలీసా 40 రోజులు పట్టింపజేయండి, అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, ఆ దోషాలు ఉంటే పోతాయి, శని దోషం ఇట్లాంటివి ఉంటే పోతాయి అని చెప్పి అయ్యగారు చెప్పారు. తెలిసిన ఆయన ఒక పండిట్టు చెప్పాడు. ఈయన రోజు గుడికి వెళ్తుండు, ఆకుపూజ చేపిస్తున్నారు, 40 రోజులు హనుమాన్ చాలీసా చేసిండు, ఉద్యోగం రాలేదు. 42వ రోజున బైక్ మీద వెళ్తుంటే కింద పడి కాలు ఇరిగింది. అసలు ఇప్పుడు ఇంతకుముందే బాగుండు మావోడు, ఈ పూజ చేసిన తర్వాతనే కింద పడ్డాడు, కాలు ఇరిగింది. అసలు ఆయన సరిగ్గా చూసిండో లేదో, ఆయనకు వచ్చోలేదు. నేను చెప్పినా కూడా, మా బాబాయికి చెప్పా కూడా, అసలు ఆయనకి ఏం తెలియదని చెప్పా. కానీ అనవసరంగా బలవంతంగా మమ్మల్ని తీసుకుపోయి మళ్ళా 12,000 వదిలిచ్చిండు పూజల కోసం, మళ్ళీ ఉంగరాలు పెట్టించిండు. తీరా ఇప్పుడు పిల్లగాడికి కాలు ఇరిగింది. హాస్పిటల్కి వెళ్తే 72,000 అయింది ఖర్చు. అంటే ఏంటి? ఇప్పుడు మంచి పని చేశారా వాళ్ళు లేదా? ఇప్పుడు 40 రోజులు గుడికి వెళ్ళి రోజు హనుమాన్ చాలీసా చేయటం, రోజు 108 సార్లు ప్రదక్షిణ చేయటం మంచి పనే కాదా? మరి మంచి పని చేసినప్పుడు ఆనందంగా ఉండాలి కదా. మంచి పని చేస్తే ఆనందం కలగాల వద్దా? కలగాలకమ్మ. మంచి పని చేస్తే ఆనందంగా, వాడు తిడుతున్నారండి దేవుణ్ణి, మంచి పని చేసుకోవడం కూడా దేవుణ్ణి తిడుతున్నారు. మళ్ళా ఇప్పుడు 40 రోజులు హ్యాపీగా ఉన్నారు. ఆ పండిట్ మంచిగా చెప్పిండు మా వాడికి అని అందరికీ వాట్సాప్లో షేర్ చేశారు. ఇట్లా వెళ్తానని వాడు పిల్లగాడు గుడికి వెళ్ళేప్పుడు, వచ్చాక ప్రదక్షిణ చేసేప్పుడు హనుమాన్ చాలీసా రోజు వాట్సాప్లో ఫ్యామిలీ గ్రూప్లో పెడుతూనే ఉన్నాడు. మా వాడు అంటే ఏమనుకుంటున్నారు? నిక్కార్స్ 40 రోజులు మాట తప్పేది. ఓకే, మరి 42వ రోజు వాట్సాప్లో డిలీట్ అయ్యారు, ఫ్యామిలీ గ్రూప్లో డిలీట్ అయ్యారు. ఎందుకు? మెసేజ్ పెట్టడానికి లేదు. ఇప్పుడు మెసేజ్ పెట్టడానికి లేదు. ఇప్పుడు 40 రోజులు సత్కర్మ చేసినప్పుడు ఎలా ఫీల్ అవ్వాలి? హ్యాపీగా ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు హ్యాపీగా లేను అంటే, హనుమాన్ చాలీసా చేయటం వల్ల హ్యాపీ లేదా, వాళ్ళకు వచ్చిన ఫలితం వల్ల హ్యాపీ లేదా? ఫలితం వల్ల హ్యాపీ లేదు, అంతే కదా. కర్మ చేయటం వల్ల హ్యాపీగానే ఉన్నారు. ఇప్పుడు ప్రాబ్లం కర్మ చేయడం వల్ల కాదు వాళ్ళకి వచ్చింది, ప్రాబ్లం వచ్చింది కర్మ చేయడం వల్ల. గుడికి వెళ్ళటం వల్ల ప్రాబ్లం వచ్చిందా? ప్రదక్షిణ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా? హనుమాన్ చాలీసా చదవడం వల్ల ప్రాబ్లం ఉందా? దీనివల్ల ప్రాబ్లం లేదు. ఇది చేస్తే వాళ్ళకు వస్తుందని ఎక్స్పెక్టింగ్ ఉంది కదా, ఎక్స్పెక్ట్ చేసింది రాలేదు కాబట్టి ప్రాబ్లం సత్కర్మలో లేదు, ప్రాబ్లం పనిచేయడంలో కాదు, ఫలితం సరిగా లేదని ఇప్పుడు ప్రాబ్లం. పరమాత్మ ఏమంటున్నాడంటే, ఫలితం నేను కదా డిసైడ్ చేసేది, నువ్వెవడవు డిసైడ్ చేయడానికి? ఫలితం నా కంట్రోల్, అది కూడా మీ కంట్రోల్లో ఉండండి. నన్ను అడిగరు. ఇప్పుడు అన్నీ నా దగ్గర పెట్టుకుంటేనే మీరు మాట వింటలేదు. ఈ లోకము
మాట వింటలేదు. ఇక అన్నీ మీకే అప్పచెబితే ఇక నా పరిస్థితి ఎట్లుంటుందో ఇక నాకు తెలియదు, ఆ మాత్రం తెలీదా? అందుకే కొన్ని నా గ్రిప్లో ఉంచుకున్నా. అర్థమైందమ్మా? ఇప్పుడు పరమాత్మ ఏమంటున్నాడంటే, నేను నీకు ఒకటి సత్కర్మ నిర్దేశించాడు, దట్స్ ఆల్, నువ్వు చెయ్యి, అంతవరకే. నీకు ఎలాంటి ఫలితం రావాలో అది నేను ఇస్తా, దాన్ని నువ్వు ముందే ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను ఎలాంటి ఫలితాన్ని ఇస్తాను అనేటువంటిది నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు. నీ కర్తవ్యాన్ని నువ్వు పాటించు, నీ ధర్మాన్ని నువ్వు పాటించు. నా ధర్మాన్ని నేను పాటిస్తే నేను నీకేది ఇవ్వాలో అది ప్రొవైడ్ చేస్తా. ఎందుకంటే నేను నీకు ధర్మంగానే అనుగ్రహిస్తా. ఎందుకంటే పరమాత్మ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం లేదమ్మా. మనం ఈ ప్రపంచంలో ఎవరినైనా కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలం, కానీ అవసరమైతే ఏదో ఒకటి ఇచ్చి మనం వశం చేసుకునే ప్రయత్నం చేస్తారు లోకంలో వాళ్ళు. నయానో భయానో దానము ఇవి ఉంటాయి అమ్మ, అలా చేసి లంచం ఇచ్చో ఏదో ఒకటి చేసి కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ భగవంతుడు అలా మనం ఏదో ఇచ్చామని ఏదో చేసామని కన్విన్స్ అయ్యేటువంటి వాడు కాదు. చాలామంది అనుకుంటారమ్మా, ఇప్పుడు ఎన్నో పాపాలు చేసి ఎంతోమందిని మోసం చేసి ఎంతోమంది యొక్క రక్తాన్ని పిండి ఎంతోమందిని మోసం చేసి ఎంతోమందిని హింసించి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడేట్టుగా చేసి ఇవాళ 100 కోట్లు పెట్టి వజ్రాల కిరీటం దేశపోయి వెంకటేశ్వర స్వామికి పెట్టిండి ఈ మహాత్ముడు. ఇప్పుడు భగవంతుడు వాటన్నిటినీ క్షమించేసి, వాడు చేసిన తప్పులు, వాడు చేసిన పాపాలన్నీ క్షమించేసి ఎగిరి గంతేసి, అబ్బా వీడు కాబట్టి నాకు బంగారపు కిరీటం పెట్టిండు, వజ్రాల కిరీటం పెట్టిండు, తప్పులన్నీ నేను క్షమిస్తా పో అంటాడమ్మా. అండమ్మా, అవి వజ్రాల కిరీటం పెడితే ఎవరని పెట్టారు ఇంతవరకు? ఆ పూల కిరీటాలు పెడుతున్నారు, వెండి కిరీటాలు పెడుతున్నారు, దాంట్లో డైమండ్ అక్కడ కూడా లేదు. వీడు డైమండ్స్ తోటి బంగారపు కిరీటం పెట్టిండు, వీడు సామాన్యుడా కాదా? భగవంతుడు వీడిని మెచ్చుకోడమ్మా? మెచ్చుకోడు. ఎందుకంటే భగవంతుడు వీడిని ఎప్పుడూ అడగలేదు, నువ్వు వాడిని మోసం చేసి వీడిని మోసం చేసి నాకు బంగారపు కిరీటం, వెండి కిరీటాలు లేకపోతే రత్నాల కిరీటాలు తీసుకురా అని చెప్పి ఆయన ఎప్పుడూ ఎవరిని నిర్దేశించలేదు. ఎందుకు మరి? ఆయనకు అవసరం లేదా? అవి ఆయనకు అస్సలు అవసరం లేదు. ఈ పూలతో అభిషేకాలు, పూలతో పూజలు చేయటాలు, ఇన్ని రకాల షోడశోపచార పూజలు కానీ నైవేద్యాలు కానీ ఆయన కావాలని కోరుకున్నాడా? ఆయనకు అవసరమా? అవన్నీ ఎవరికి కావాలా? మనకు కావాలా. అవన్నీ ఎవరికి అవసరం? మనకి. ఆయనకేం అవసరం? ఆయనకి ఇవన్నీ అవసరమమ్మా? చూడండి అమ్మా, మీరు వినే ఉంటారు, మీరైతే ఇవి చదువుతారు కదా, ప్రభాత స్తోత్రాలు ఉంటాయి కదా, ప్రాతకాలంలో చేసేటువంటి స్తోత్రాలు ఉంటాయి కదా, సుప్రభాత సేవ అంటారు కదా, కొంతమంది అవి చేస్తారు. సుప్రభాత ప్రొద్దుటే లేవంగులోనే సుప్రభాత సేవ చేస్తారు. కౌసల్య సుప్రజ రామ సంధ్యా ప్రవర్తతి చదువుతారు కమ్మా. మాకైతే ఆశ్రమంలో అయితే అవి వేరే ఉంటాయి స్తోత్రాలు. మామూలుగా ప్రాతరేవికి మానసాంతర భావయ గురుపాదుకోనని గురుపాదుక స్తోత్రం లేదా మేలుకొల్పులు చదువుతారు. మా సుప్రభాతాలు కూడా మాది ప్రభాస డిఫరెంట్ ఉంటుంది, ఇక్కడ చేసేది కొంచెం డిఫరెంట్, మీనింగ్ ఒకటే కానీ డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఆచారం. ప్రొద్దుటే లేవంగంలోనే దేవుడిని మేలుకొల్పుతారు. ఇప్పుడు ప్రభాత సేవ ఎవరి కోసం? ఆయనకా మనకా? ఇప్పుడు ఎవరు నిద్రపోతున్నారని లేపాలా? దేవుడు నిద్రపోతున్నానే లేపేది. పొద్దుటే లేచి గుడికాడికి పోయి ఆయన నిద్రపోతున్నాని ఈయన మేలుకొని దేవుడి కంటే ముందే ఈయన లేచినట్టు పోయి లేపుతురు. నిద్రపోయే స్వామి నువ్వులే, ఈ ప్రకృతి అంతా నిద్ర లేచింది, చెట్లు పులకిస్తున్నాయి, పక్షులు కిలకిల రావాలు చేస్తున్నాయి, కోయిల పాటలు పాడుతుంది, రాగం వస్తుంది, లే స్వామి లే స్వామి అని చెప్పి కౌసల్య సుప్రజ అంటూ పాటలు పాడతాం. అంటే ఏంటర్థం? ఇప్పుడు ఆయన నిద్రపోతే ఏం లేపినట్టుగా అర్థం. మరి నిద్రపోతున్నాడు దేవుడు? అమ్మ నిద్రపోతా ఇంక దేవుడు నిద్రపోతే ఇంక మనం మేలుకుతూ ఉంటామా? ఆయనే నిద్రపోతే మనం మేలుకుతూ ఉండే అవకాశమే లేదు. ఒకవేళ చూడమ్మా, ఆయన నిద్రపుచ్చే ప్రయత్నం, రాత్రిపూట అయిన తర్వాత ఆయన నిద్రపుచ్చే ప్రయత్నం చేస్తాం అన్నమాట. ఆయనకు అసలు నిద్ర ఉందా? ఆయన్ని నిద్రపుచ్చాల్సిన అవసరం నీకేంటి?
ఆయనకి చూడండి అమ్మ, ఆయనకి ఆకలి లేదు, దప్పిక లేదు, నిద్ర లేదు, మెలక లేదు. పవళింపు సేవ పాట, నిద్రపో స్వామి, జో అచ్యుతానంద జో జో ముకుంద, అన్నమయ్య కీర్తించు మహానుభావుడు, నేను వేరే ఉద్దేశంలో అనలేదు. నిద్రపోవాలంట. ఓ స్వామి నువ్వు నిద్రపో, ఓ స్వామి నిద్రపో, ఓ స్వామి నిద్రపో. ఆయన నిద్రపోతరా? మనం చెప్పిన వాడు నిద్రపోతరా? ఆయన నిద్రపోడు, మేలుకోడు. ఆయనకు నిద్ర లేదు, మెలకువ లేదు. ఆయనకు పుట్టుట లేదు, గిట్టుట లేదు. ఆయనకు జననము లేదు, మరణము లేదు. ఆయనకు జననము లేదు, మరణము లేదు. నిద్ర లేదు, మెలకువ లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు. ఆకలి లేనటువంటి భగవంతుడికి నైవేద్యాలు ఎందుకు? అసలు ఆకలి లేనటువంటి దేవుడికి నైవేద్యం ఎవరు అడిగారు? ఎందుకు అడిగారు? ఎప్పుడు అడిగారు? పోనీ అడిగినా కానీ దేన్ని నైవేద్యంగా పెట్టమన్నారు? నైవేద్యంగా దేనిని భిక్షగా స్వీకరిస్తా అన్నాడు? మనం ఇచ్చేటువంటి నైవేద్యాన్ని దేన్ని భిక్షగా స్వీకరిస్తా అన్నాడు? దేనిని మనం సమర్పిస్తే మళ్ళా మనకి జన్మరహితం అవుతుందో దాన్ని భిక్షగా సమర్పించమన్నాడు. అర్థమైందమ్మా? భిక్షాపాత్ర తీసుకొని భగవంతుడు వచ్చాడంటే అర్థం ఏంటి? దేన్ని మనం భిక్షగా సమర్పించాలి అంటే మనం భిక్షగా సమర్పించిన తర్వాత ఇక జన్మ ఉండకూడదు, మళ్ళీ మనకు జన్మ ఉండకూడదు. కర్మఫలాలన్నింటినీ మనం భిక్షగా స్వామికి సమర్పించాలి. కర్మఫలాలన్నింటినీ స్వామికి మనం భిక్షగా సమర్పించాలి. అలా సమర్పించినటువంటి వాడు వివేకవంతుడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఓకే అమ్మా. మనం ఎలాంటి కర్మ అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు పరమాత్మ అంటే వివేకంతో కూడి కర్మజం బుద్ధియుక్త, కర్మజం బుద్ధియుక్త అంటే వివేకంతో కూడి ఉన్నటువంటి కర్మలు చేయండి నాయన. వివేకంతో కూడి ఉన్నటువంటి కర్మలు చేయండి. ఆ కర్మలు చేసేప్పుడు ఏం చేయాలంటే ఫలం త్యక్వా మనీషిభిః, ఫలం త్యక్వా అంటే ఫలితాన్ని విడిచిపెట్టి మీరు సత్కర్మలు చేయండి అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే ఎలాంటి ఫలితాన్నైనా కానీ మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి అని ఇక్కడ మనకు సూచించడం అనేటువంటిది జరుగుతుంది. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే బంధము నుండి నీవు విడుదల పొందుతావు. ఇప్పుడు ఇట్లా కర్మఫల త్యాగము చేత అంటే నిష్కామ కర్మాచరణ ద్వారా ఎలాంటి ఫలితం కలుగుతుంది అంటే చిత్తశుద్ధి కలుగుతుంది అని చెప్తున్నారు. ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? చిత్తశుద్ధి కలుగుతుంది. ఎవరికైతే చిత్తశుద్ధి కలుగుతుందో వాళ్లకు మోక్షము ప్రాప్తిస్తుంది. చిత్తశుద్ధి కలగటం ద్వారా ఏమవుతుందంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఎవరికైతే చిత్తశుద్ధి కలుగుతుందో వాళ్లకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఎవరికైతే ఆత్మజ్ఞానం కలుగుతుందో వాళ్లకు మోక్షము సిద్ధిస్తుంది అని ఇక్కడ మనకు సూచించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి చిత్తశుద్ధికి ఉపయుక్తమైనటువంటి నిష్కామ కర్మాచరణ చేసేటువంటి ప్రయత్నం మనం చేయాలి. అర్థమైందమ్మా? అంటే కర్మలు చేయాలి కానీ ఆ ఫలితాలను భగవంతుడికి సమర్పించాలి. ఆ చేసేటువంటి కర్మను కూడా వివేకంతో బుద్ధియుక్త అంటే బుద్ధి బలంతో ఆలోచించి మనం ఆ కర్మ చేయటం అనేటువంటిది చేస్తే ఆ ప్రయోజనం అనేటువంటిది మనకు ఉంటుంది. అంటే ఏంటి అర్థం? మనం ఏ పని చేస్తున్నా కానీ ప్రశ్నించుకోవాలి. మనం ఏ పని చేస్తున్నా కానీ ప్రశ్నించుకోవాలి. ఆ పని ఎందుకోసం చేస్తున్నాం, ఆ పని వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది, ఆ పని వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనేటువంటిది ఒక థాట్, ఒక ఆలోచన ఉండాలన్నమాట. ఆలోచన లేకుండా కర్మ చేస్తే ఉపయోగం ఉండదు. ఒక ఆయన ఉన్నాడు అనుకోమ్మా, రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు. రోడ్డు మీద వెళ్తూ ఒక చోట తీసుకొని చిన్న ఇనప ముక్క ఉంటే రోడ్డు తవ్వుతూ ఉన్నాడు. వాడు రోడ్డు తవ్వుతూ ఉన్నాడు. ఏమంటారు మీరు చూసిన వాళ్ళు? ఎందుకు రా ఇక్కడ తవ్వుతున్నాను, ఊరికనే తవ్వుతున్నా అన్నాడు అనుకో, ఏమంటారు? ఉదయం నుంచి సాయంత్రం దాకా వాడు ఊరికనే అక్కడ రోడ్డు మీద తవ్వుతూ ఉన్నాడు అనుకోండి, సరే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పట్టబోతారు, అది వేరే విషయం అనుకోండి. అసలు ఎందుకు తవ్వుతున్నాడు అనే దానికి జ్ఞానం లేదు వాడు. అంటే బ్యాలెన్స్ లేకపోతే, సైకలాజికల్ బ్యాలెన్స్ సరిగా లేకపోతే అలా చేస్తారు లోకంలో వాళ్ళు. ఇంకోటి నెక్స్ట్ కొంతమంది ఉన్నారు, ఒకళ్ళు ఉన్నారనుకోమ్మా, అక్కడ కూర్చొని చిన్న చిన్న రాళ్ళన్నీ ఏరి వాళ్ళ దగ్గర టవల్ ఉంటే మూట కడుతున్నారు. చిన్న చిన్న టవల్ ఉంటే రాళ్ళన్నీ మూట కడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళు మూట కొడుతూనే ఉన్నారు. సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ ఆ ముళ్ళన్నీ ఓడదీసి మళ్ళీ అక్కడే కుప్ప పోసి మళ్ళీ రోడ్డు మీద విసిరేసి పోతున్నారు అనుకో, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? మనం ఏమంటాం? అదేందిరా ఎందుకు రాళ్ళన్నీ ఏరి ఎందుకు మూట కడుతున్నాం అంటాం.
అర్థమైందమ్మా? వీడిని ఎందుకురా గుంట తవ్వుతున్నావు అంటే ఏంటంటే ఒక వివేకం లేకుండా, ఒక జ్ఞానం లేకుండా ఒక పని చేస్తే ఉపయోగం లేదని అర్థం. ఒక జ్ఞానం లేకుండా ఒక పని చేస్తే ఉపయోగం లేదని అర్థం. అలాగే మనం కూడా ఒక జ్ఞానం లేకుండా ఒక సత్కర్మ చేస్తే ఉపయోగం అనేటువంటిది ఉండదు అని చెప్తున్నారు ఇక్కడ. జ్ఞానం లేకుండా సత్కర్మ చేయొద్దు, బుద్ధి బలంతో సత్కర్మ చేయాలి అని చెప్తున్నారు. అంటే వేరే ప్రత్యేకించి కొత్తవి చేయాల్సిన అవసరం లేదు, కొత్త ఏమి చేయాల్సిన అవసరం లేదు. మనం చేసేటువంటి దాని మీదనే పూర్తి అవగాహనతో చేయాలి, పూర్తి అవగాహనతో చేయాలి. ఇప్పుడు సపోజ్ ఉదాహరణ, ఇప్పుడు పుష్పాలు సమర్పించిన దేవుడికి ఎందుకు పుష్పాలు సమర్పించాలి ఒక అవగాహన ఉండాలి మనకి. అగరబత్తీలు చూపిస్తాం, ఎందుకు అగరబత్తీలు చూపెట్టాలి మనకొక అవగాహన ఉండాలి. హారతి ఇచ్చామనుకోమ్మ, ఎందుకు హారతి ఇస్తున్నాము ఒక అవగాహన కలిగి ఉండాలి, ఒక జ్ఞానం కలిగి ఉండాలి. ఒక జ్ఞానం కలిగి ఉండి, ఒక అవగాహన కలిగి ఉండి ఒక సత్కర్మ చేసినప్పుడు ఆ ప్రయోజనం అనేటువంటిది మనకు చేకూరుతుంది. అవగాహన లేకుండా, వివేకం లేకుండా అలాంటి కర్మ చేయటం వల్ల ఉపయోగం అనేటువంటిది ఉండదు అని చెప్పి ఇక్కడ సూచించటం అనేటువంటిది జరిగింది. ఇలా చేస్తే ఏమవుతుందంటే జన్మబంధ వినిర్ముక్తాః, వాళ్ళు జన్మబంధము నుండి విడుదల పొందుతారు అని చెప్తున్నారు. అంటే నిష్కామ కర్మాచరణ ద్వారా మోక్షం ఎలా వస్తుంది అనేటువంటి దానికి ఇక్కడ ఒక క్లారిటీ అనేటువంటిది పరమాత్మ ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. అర్థమైందమ్మా? నిష్కామ కర్మాచరణ ద్వారా మామూలుగా అయితే దీన్ని ఒప్పుకోరు, వేదాంతంలో శంకరాచార్య వారైతే దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. కానీ శ్రీకృష్ణ పరమాత్మే చెప్తున్నారు. అంటే నిష్కామ కర్మ యొక్క ప్రయోజనాన్ని ఇక్కడ సూచిస్తున్నారు. నిష్కామ కర్మ యొక్క ప్రయోజనాన్ని శ్రీకృష్ణ పరమాత్మే మనకు గైడ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నిష్కామ కర్మాచరణ చేసినటువంటి వాడికి, ఫలితాన్ని ఆశించకుండా సత్కర్మానుష్ఠానం చేసినటువంటి వాడికి చిత్తశుద్ధి కలుగుతుంది. ఎవరికైతే చిత్తశుద్ధి కలుగుతుందో, చిత్తము నిర్మలంగా ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఆ దైవానికి సంబంధించినటువంటి ఆ అనుభూతి చెందేటువంటి అవకాశం వాళ్లకు మాత్రమే ఏర్పడుతుంది. వాళ్ళు ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆత్మజ్ఞాన స్థితిలో ఉండగలుగుతారు అని చెప్పి ఇక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ మనీషిణః అంటే ప్రజ్ఞావంతుడు అంటే ప్రజ్ఞ ఉన్నటువంటి వాడంటే పాండిత్య ప్రకర్షణాలు ఉన్నటువంటి వాడు కాదు అని చెప్తున్నారు. మామూలుగా బుద్ధిమంతుడు అనేటువంటి వాడిని ఏమంటారు? పండితుడు అంటారు. పండితుడు అన్నా బుద్ధిమంతుడు అన్నా కూడా ఒకటే అనమాట. పండహ అంటే బుద్ధి, బుద్ధిమంతుడు అంటే పండితుడు. ఎవరికైతే బుద్ధి బలంగా ఉంటుందో వాళ్ళను పండితుడు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. మనకు భగవద్గీతలో కూడా అనేక సందర్భాల్లో పండితుడు అనేటువంటి పదాన్ని ఉపయోగించడం అనేటువంటిది జరిగింది. అంటే ఇక్కడ భగవంతుడు చెప్పేటువంటి బుద్ధివంతుడు, వివేకవంతుడు అనేటువంటిది పాండిత్య ప్రకర్షణాలు ఉన్నటువంటి వాడు బుద్ధిమంతుడు కాదు. ఇక్కడ కేవలం ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండి లేదా నిష్కామ కర్మాచరణ చేసేటువంటి వాడు మాత్రమే నిజమైనటువంటి బుద్ధిమంతుడు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. సపోజ్ ఉదాహరణకు మనం ఒక దేవాలయానికి వెళ్ళామనుకోండి, అక్కడ గుడిలో ఉన్నటువంటి పండిట్స్ వేదం చదువుతూ ఉన్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళని పండితులని అనమా మనం? అమ్మ, వేదం చదివేటువంటి వాళ్ళని పండితులు అని అనమా? అమ్మ అండమానమా? వేదం చదివా. కానీ పరమాత్మ కేవలం వేదం చదివేటువంటి వాళ్ళు మాత్రమే పండితులు కాదు, పండితులు కాదు. ఆ వేదంలో చెప్పబడినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని గుర్తెరిగి ఆచరించేటువంటి వారు మాత్రమే పండితుడు అంటే పాండిత్యాన్ని ప్రదర్శించడం కాదు, అనాసక్త భావంతో జీవించగలగాలి. ఆసక్తి లేకుండా కర్మానుష్ఠానం చేయాలి. ఆసక్తి లేకుండా ఎవరైతే ఆచరించి కర్మాచరణ చేస్తారో వాళ్ళు మాత్రమే వివేకవంతులు, బుద్ధిమంతులు అనేటువంటిది ఇక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే అమ్మా, ఆసక్తిని విడిచిపెట్టడం అనేటువంటిది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు, అంత తేలిగ్గా మనం విడిచిపెట్టలేము. అర్థమైందమ్మా? సపోజ్ ఉదాహరణకి ఒక 108 మంది బ్రాహ్మణులు అమ్మ, 108 మంది బ్రాహ్మణులు ఉన్నారు. అక్కడ 108 మంది బ్రాహ్మణులతోటి ఈ మంత్రోచ్చారణ చేయించారు, మంత్ర జపం చేయించారు. ఎన్ని రోజులు? 108 రోజులు చేయించారు. 108 మంది బ్రాహ్మణులతోటి
108 రోజులు మంత్ర జపం చేయించారు. ఆ జపం చేయించడానికి వీళ్ళకి 2 లక్షలు ఖర్చు అయింది. 108 మంది బ్రాహ్మణులతోటి 108 రోజులు జపం చేయించడానికి రోజు ఇంత టైం పెట్టారు. జపం చేయడానికి కొంత ఖర్చు అయింది. ఇప్పుడు ఆ ఖర్చు అయితే సరే, ఖర్చు అయింది. ఇప్పుడు ఆ మంత్రం చేసినటువంటి ఆ జపం ఉంటుంది కదా, ఆ జపం యొక్క ఫలితం ఎవరికి రావాలని కోరుకుంటారు? ఇప్పుడు మనం చేయించామనుకో, 108 రోజులు 108 మంది బ్రాహ్మణులతో మంత్రం చెప్పించిన తర్వాత ఆ మంత్ర ఫలితం అమ్మగారికి రావాలని అనుకుంటామా? చేయించిన వాడికి రావాలని. అయితే ఇక్కడ చేయించిన వాడికి కూడా రావాలని అనుకోవద్దు అంటున్నారు పరమాత్మ. అంటే ఒక కర్మ చేసిన తర్వాత ఆ కర్మ ఫలాన్ని పరమాత్మకు సమర్పించమంటున్నారు. నాకు చెందాలి అని అనుకోకుండా, ఇది నాకే కావాలని అనుకోకుండా పరమాత్మకు సమర్పించాలి అన్నారు. ఆ కర్మఫలాన్ని పరమాత్మకు సమర్పిస్తే, అది ఏదైనా రాని మనం పరమాత్మకి ఇస్తే పరమాత్మ మనల్ని అనుగ్రహించి ఏదో ఒకటి ఇస్తారు కదమ్మా. ఆ ఇచ్చినటువంటి దాన్ని పరమప్రసాదంగా మనం స్వీకరించగలగాలి. అలా స్వీకరించేటువంటి స్థితి అంటే మనం కర్మ చేసిన తర్వాత ఆ వచ్చేటువంటి ఫలితాన్ని ఏదైనా కానీ మనం స్వీకరించి అనాసక్త భావంతో, ఆసక్తి లేకుండా స్వీకరించాలట. ఇవ్వబడినటువంటి దాన్ని ఎలా స్వీకరించాలి అంటే ఆసక్తి లేకుండా స్వీకరించాలి. అలా ఆసక్తి లేకుండా స్వీకరించేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా? అంటే చిన్న ఎగ్జాంపుల్ ఒకటి. ఒకళ్ళకి పిల్లవాడికి ప్రమోషన్ రావట్లేదు. ప్యాకేజీ మరీ తక్కువ ఉంది. ప్యాకేజీ 6 లక్షలే ఉంది. ఇప్పుడు వీళ్ళు గట్టిగా ట్రై చేస్తున్నారు, వ్రతం చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, జపం చేస్తున్నారు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళ ఎక్స్పెక్టేషన్కి మించి ఇప్పుడు వీడికి 6 లక్షలే వస్తుంది కదా ఇయర్లీ ప్యాకేజ్. ఇప్పటికి వాడికి 60 లక్షలు చేశారు ప్యాకేజ్. ప్రమోషన్ వచ్చింది. వీడి స్కిల్స్ని ఆ పైన ఉన్నటువంటి CEO లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు గుర్తించారు. వెంటనే కొంచెం ప్రమోషన్ ఇచ్చారు, హై లెవెల్ ప్రమోషన్ ఇచ్చారు. మంత్లీ ఇప్పుడు 60 లక్షలు, 10 రెట్లు పెరిగింది శాలరీ, 10 రెట్లు శాలరీ. ఇప్పుడు దీన్ని కూడా అనాసక్త భావంతో ఎవరికి చెప్పకుండా 6 లక్షల ప్యాకేజీ వచ్చినప్పుడు ఎవరికి చెప్పట్లా ఉద్యోగం. మీ వాడికి శాలరీ అంటే ఇస్తున్నారులేమ్మా, కొత్తగా చేరిండుగా, మొన్నే చేరిండుగా కొద్దిగా తక్కువ వేస్తున్నారు, తక్కువ వేస్తున్నాను అన్నాను. ఇప్పుడు మరి 60 లక్షలు వచ్చేప్పుడు కూడా చెప్పకుండా ఉంటారా? 6 లక్షలు వచ్చినప్పుడు ఎవరికి చెప్పట్లేదు, కొన్ని 60 లక్షలు వచ్చినప్పుడు కూడా ఎవరికి చెప్పట్లేదా అమ్మా? ఇది అందరూ చెప్తారు. అంటే ఆసక్తి అన్నమాట. ఆ వచ్చేటువంటి కర్మ ఫలితం మీద ఆసక్తితో చెప్తారనమాట. ఇక్కడ అదే చెప్తున్నారు, ఆసక్తి లేకుండా కర్మఫలాన్ని స్వీకరించాలంటే అనాసక్త భావంతో స్వీకరించాలి. ఎందుకు? ఇవాళ ఫలితం పాజిటివ్గా రావచ్చు, రేపు ఇంకో నెగిటివ్గా రావచ్చు, వీళ్ళ ఎక్స్పెక్టేషన్కి మించి రావచ్చు. అయితే ఎక్స్పెక్టేషన్కి మించి ఎందుకు ఇస్తారు? వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎందుకు కాదంటారు అంటే కర్మ ఫలితాన్ని పరమాత్మ దేన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఇస్తారు? అంటే మనం చేసినటువంటి ఒక్క పూజే కాదు, గత జన్మలో మనం ఏమేం చేసి ఉన్నాము, ఈ జన్మలో ఏమి అనుభవించడానికి ఎలిజిబుల్గా ఉన్నామో దాన్ని పరిగణలోకి తీసుకొని ఇస్తారు. పరమాత్మ కేవలం వర్తమాన కాలాన్ని చూడకమ్మా, కేవలం వర్తమానాన్ని చూస్తారా? మీరు ఒక ఆఫీసులో ఉద్యోగం చేయడానికి వెళ్ళారనుకోమ్మా, ఉద్యోగం చేయడానికి వెళ్తే మనం ఇంతకుముందు ఏ కంపెనీలో చేసామో చెక్ చేస్తారో చేయరా? ఇంతకుముందు నువ్వు ఏ కంపెనీలో చేసినావు, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు, అక్కడ వాళ్ళు నీకు ఎంత ఇస్తున్నారు, నువ్వు ఇప్పుడు కంపెనీ ఎందుకు మారాలనుకుంటున్నావు, నువ్వు ఎంత శాలరీ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నావు, నీకు స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తారా లేరా? అవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఇప్పుడు ఈ కంపెనీలో ఆయన జాబ్ ఇస్తారు. ఇప్పుడు పరమాత్మకు కూడా మనం అప్లై చేసినాం. కొత్త వ్యక్తి కంపెనీలో జాబ్ కోసం ఎలా అప్లై చేశాడో మనం కూడా పిల్లగాడికి ఉద్యోగమనో, పెళ్ళనో, అమ్మాయికి ఏదో సంథింగ్ సంతానం అందట్లేదనో, తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగలేదనో సంథింగ్ మన ప్రాబ్లమ్ని మనకి ఎక్స్ప్రెస్ చేయడానికి పరమాత్మకి అప్లై చేసాం. పరమాత్మకి అప్లై చేస్తే వెంటనే అప్లికేషన్ రాంగ్లో టిక్ కొట్టి పడేస్తారా?
మనం అప్లై చేయగానే టిక్ కొట్టి ఎమ్మటే శాంక్షన్ చేయడు. రివ్యూ చేసుకోరా, మనమే రివ్యూ చేస్తున్నాం. పరమాత్మకి ఎంత ఉంటుంది కమిటీ, రివ్యూ కమిటీ ఎన్ని ఉంటాయి, చాలా వెరిఫికేషన్ ఉంటుంది. పరమాత్మ కూడా వెరిఫై చేసుకుంటా ఏది ఇచ్చేసాడు. చాలామంది అనుకుంటారు వాళ్ళకి ఊరికనే ఇస్తాడు దేవుడు, వాళ్ళకి ఊరికనే ఇస్తాడు. వాడు అసలు పూజ కూడా చేయడు, వాడు దండమ్మ కూడా పెట్టడు, కనీసం రూపాయి కూడా దానం చేయడు. వాడు ఎంగిల్ చేత్తో కాకిని కూడా ఇస్తాడు. అయినా కానీ వాడు కోట్లు కలిసి వచ్చాడు ఇస్తుంటాడు. అంటారా అనరా? ఎందుకు ఇస్తున్నాడు? పరమాత్మకు తెలివి తక్కువడనే కదా. పరమాత్మ తెలివి తక్కువడు కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి లక్షల కోట్లు ఇస్తున్నారు. మనం ఎంత తెలివి కలవడం మనకి ఇవ్వట్లేదు. పరమాత్మకి మన తెలివి తెలియదు. మనం ఎట్లాంటి వాళ్ళమో పరమాత్మకు తెలియదు కాబట్టి ఇవ్వట్లేదు. అబ్బా చూడండి, ఆయనే తెలివి తక్కువడు. ఆయన పరమాత్మ తెలివి తక్కువడు కాబట్టి నా తెలివితేటలను అంచనా వేయటలా. నిజంగా నా తెలివితేటలు అంచనా వేస్తే నాకు ఎంత ఇవ్వాలి ఆయన? అసలు పక్కింటి వాడికి ఇస్తాను ఏమన్నా? వాడికి భక్తే లేదా, వాడికి ఎందుకు ఇస్తాడు? తెలీదమ్మా. పరమాత్మకు తెలుస్తుందా తెలీదా? అమ్మాయి తెలుస్తుంది. పరమాత్మకి అన్నీ తెలుసు అనుకునేటువంటి వాడు వివేకవంతుడు, పరమాత్మకు ఏమీ తెలియదని అనుకునేటువంటి వాడు అవివేకి. అర్థమైందమ్మా? మనం ఏదైనా కావాలని పరమాత్మకి అప్లై చేస్తే పరమాత్మ ఖచ్చితంగా మన గత జన్మ కర్మ ఫలాలను పరిశీలిస్తాడు. వీడు గతంలో ఏం చేస్తున్నాడు, వీడు గతంలో ఏ జన్మలో ఏం చేసి ఉన్నాడు, ఇప్పుడు ఎలాంటి కర్మ అనుభవించడానికి ఇలాంటి శరీరాన్ని పొంది ఉన్నాడు, వాడి కర్మఫలానికి తగిందే వాడు కోరుకుంటుండా, వాడి అర్హతకు సరిపోయినటువంటిదే వాడు కోరుకుంటుండా లేదా అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వాడి అర్హతకు సరిపోయినంతే ఇస్తాం. ఎక్కువ అసలు ఏమో. చిన్న ఎగ్జామ్, మీరు ఇస్తారా? పోనీ ఇప్పుడు దేవుణ్ణి వదిలేద్దాం, మనం ఇష్టమేమో చూసుకుందాం. జస్ట్ మనం కూడా అదే చూస్తున్నాం. భగవంతుడే కాదు, మనం కూడా వాడి స్కిల్స్ టాలెంట్ చూసి అర్హత ఉన్నటువంటి వాడికే ఇస్తాం. అర్థమైందమ్మా? ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు మన ఇంట్లోనే, ఒక 6 years అంటే 6 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు. వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ నాకు ₹1,00,000 ఇవ్వ, నేను కొనుక్కుంటా అన్నాడు. ₹1,00,000 ఇవ్వ, నేను అన్నీ కొనుక్కొని వస్తా, షాపింగ్ మాల్కి వెళ్తా, మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు వాళ్ళతో పాటు వెళ్తానని అన్నాడు. ఇస్తారా? 500 ఇచ్చింది వాళ్ళ. 2 రోజుల నుంచి ఏడుస్తున్నాడు పిల్లగాడు. 2 రోజుల నుంచి ఏడ్చినా కానీ 500 కంటే ఎక్కువ అస్సలు ఇవ్వను, రూపాయి కూడా ఇవ్వను. నీ ఇష్టం, ఎంతసేపు అయినా నేర్చుకో, మీ నాన్నకి చెప్పుకో, మీ తాతకి చెప్పుకో, మీ ముత్తాతకి చెప్పుకో, నా సంబంధం అంతకంటే నేను ఎక్కువ ఇవ్వను. 500 కంటే ఎక్కువ లేదు. వాడు పెద్ద అబ్బాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నాడు. అమ్మ స్కూల్లో ఫీజు కట్టాలి, ఒక 50,000 ఇవ్వండి. 50,000తో పాటు ఒక 5,000 కల్పించి ఇంకేమైనా కట్టాలని చూడు, లైబ్రరీ ఫీజుగా నేను కట్టాలని చూసి ఒక 5,000 ఎక్కువ ఇచ్చింది. చూసినా వాడికంటే అంత ఇచ్చినా 55 ఇచ్చినా నాకు అసలు లేదని చెప్పి వేడేస్తుంది. అది ఎందుకు ఇచ్చింది? తల్లి తెలివి తక్కువగా ఇచ్చి ఉండొచ్చుగా. ప్లానింగ్ ఉందిగా తల్లికి, ఒక జ్ఞానం ఉంది కదా. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాడికి ఎంత ఇవ్వాలో తల్లికి తెలుసు, పెద్దవాడికి ఎంత ఇవ్వాలో కూడా తెలుసు. ఒక ప్లానింగ్ ప్రకారమే ఇచ్చింది, ప్లానింగ్ లేకుండా కాదు. వాడి అవసరం ఎంతో తెలిసి ఇచ్చింది. అర్థమైందమ్మా? అలాగే మనం కూడా అడిగితే భగవంతుడు కూడా మన అవసరం ఎంతో ఆయనకు తెలుసు, అంతకు మించిస్తే మనం ఏం చేస్తామో కూడా తెలుసు. ఆయన అడిగిన మన అర్హతకు మించిస్తే మనం ఎలా చూస్తామో తెలుసు అన్నమాట. ఎందుకంటే కళ్ళు ఇటు చూడవిగా పైకి చూస్తుంటాయి. కొంతమందికి అవసరానికి మించిస్తే అమ్మ ఇటు ఎదురుగా చూడమట. ఎటు చూస్తాయి? పైకి చూస్తే. చాలామంది మీకు చూసారో లేదో, కళ్ళజోడు పైన పెట్టుకొని తిరుగుతుంటారు. కళ్ళేడు ఉంటే కళ్ళజోడు అసలు వాళ్ళ ఇష్టం వాళ్ళదండి. నేను అట్లా అంటలేదమ్మా. ఇక్కడ పరమాత్మ అంటే కళ్ళజోడుని దృష్టిలో పెట్టుకుని అహంకారం వస్తుంది. ఏమొస్తుంది? అవసరానికి మించిస్తే అహంకారం వస్తుంది, మనం సద్వినియోగం చేసుకోలేము అనేటువంటి ఉద్దేశంతో అక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది. అర్థమైందమ్మా? అందరూ పరమాత్మకు అందరూ సమానమే. ఇప్పుడు తల్లి ఉందనుకోమ్మా, ఆ తల్లికి చిన్న పిల్లవాడంటే కోపం వచ్చి 500 ఇచ్చిందే. 50,000 అడిగితే కోపం అమ్మ చిన్నపిల్లవాడి మీద? ప్రేమతోనే ఇచ్చింది కదా. ఎందుకంటే 50,000 ఇస్తే, చిన్నపిల్లవాడికి 50 ఇస్తే మళ్ళీ ఇంటికి రాడు వాడు. వచ్చేప్పుడు కూడా మళ్ళీ కాళ్ళు చేతులు సరిగా ఉంచుకొని వస్తాడో రాడో కూడా తెలియదు అనమాట. ఎందుకంటే ఆ 50,000 చిన్నపిల్లవాడి దగ్గర ఎవడన్నా తీసుకొని కాళ్ళు చేతులు కొట్టైనా తీసుకునే అవకాశం ఉంటుంది.
అర్థమైందా? అందుకే మనం కోరగానే కూడా పరమాత్మ ఇవ్వడు. మన అర్హతను చూసి మనకు ఎంతవరకు ఇవ్వాలో అంతే ఇస్తాడు. మనమేం చేయాలి? అప్పుడు చిన్నపిల్లగాడు 4 సార్లు అడిగిండు 50,000 ఇవ్వలేదనుకో, ఈసారి అడుగుతురా అమ్మ నాకెంత ఇవ్వాలో అంత, నాకెంత ఇస్తావో అంత ఇవ్వు, నేను వెళ్తా. ఎంత ఇస్తావు? అప్పుడు ఎంత ఇస్తామని వాడి అవసరాన్ని బట్టి, వాడు ఎన్నో తరగతి చదువుతున్నాడు, వాడికి అవసరాలు ఏమేమి ఉంటాయి, ఎంత అవసరమో గుర్తించి ఇస్తాడు. అలాగే మనం కూడా పరమాత్మను అయినప్పుడు మన గత జన్మలో ఎలాంటి కర్మలు చేసి ఉన్నాం, ఎలాంటి కర్మలు అనుభవించడం కోసం ఈ లోకంలోకి వచ్చాము, పరమాత్మ ఇవ్వబడినటువంటి కర్మలు అనుభవించడానికి ఎలాంటి ఫలితాలు కావాలి, ఎలాంటి ఎన్విరాన్మెంట్ కావాలి, ఎలాంటి ఇల్లు అయితే వీడికి సరిపోతుంది, ఎలాంటి వెహికల్ అయితే వీడికి సరిపోతుంది, ఎలాంటి ఫ్యామిలీ మెంబర్స్ అయితే సరిపోతారు, ఇలాంటివన్నీ ఆయన క్యాలిక్యులేట్ చేసే ఇస్తారు. అంతకు మించి ఇచ్చినా వీడు సద్వినియోగం చేసుకోలేడని తెలిసే పరమాత్మ ఇస్తాడు. ఈ జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? అడగవలసిన అవసరం లేదు. ఇతనికి నిర్దేశించబడినటువంటి కర్తవ్య కర్మను చేసుకుంటూ పరమాత్మచే ప్రసాదితమైనటువంటి ప్రతి ఒక్కటి కూడా ప్రసాద భావంతో స్వీకరించాలి. చేయబడేటువంటి సత్కర్మలన్నింటినీ కూడా కృష్ణార్పణం, రామార్పణం అనేటువంటి ఒక అర్పణ భావంతో చేయాలి అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే అమ్మా. అర్పణ భావంతో చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ అకౌంట్ అనేటువంటిది, ఆ ఫలితం అనేటువంటిది మన అకౌంట్లో పడదు, అది పరమాత్మ అకౌంట్లో పడుతుంది అని సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.